భారతమాత చిత్రాన్ని గీసినవారు రాజా రవివర్మ. తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త బిఎస్ రాములు. ఇతను ప్రస్తుతం బీసీ కమిషన్ చైర్మన్. తెలంగాణ రాష్ట్రం నడుస్తున్న చరిత్ర పుస్తకం రాశారు. ఎవరు? బిఎస్ రాములు. ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పటి తెలంగాణ తల్లికి రూపమేయడం జరిగింది. శిల్పి బివిఆర్ చారి కంప్యూటర్పై రూపాన్ని ఇచ్చారు. ఈ విగ్రహాన్ని విజయశాంతి బేగంపేట గ్రామంలో ఆవిష్కరించారు. బిఎస్ రాములు ఆలోచన ప్రకారం రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని కవిత చేతుల మీదుగా గోదావరి ఖని బస్టాండ్లో మొదటగా ఆవిష్కరించారు. 2007 తర్వాత విగ్రహ తయారీ బాధ్యతలు పసునూరు దయాకర్ గారు తీసుకున్నారు. 2007 తర్వాత పసునూరు దయాకర్ తీసుకున్నారు. ఇతను తయారు చేసిన ఈ విగ్రహాన్ని నవంబర్ 15, 2007లో కేసీఆర్ తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. రూపం, ప్రత్యేకతలు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి చూస్తున్నట్లయితే కిరీటం కోహినూర్ వజ్రం ఉంటుంది. కిరీటంలో వడ్డానంలో జాకోబ్ వజ్రం ఉంటుంది. పట్టు చీర గద్వాల, పోచంపల్లి చీరలు గుర్తు తీసుకొస్తాయి. మొక్కజొన్న కంకి కుడి చేతిలో ఉంటుంది. ఇది మెట్ట ప్రాంతాల పంటలకు సంకేతం. వెండి మెట్టెలు ముత్తైదువుకు సంకేతంగా చూపిస్తారు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీని చిహ్నం. ఏది? వెండి మెట్టెలు, సిల్వర్ ఫిలిగ్రీ కాబట్టి. కాకతీయుల సాంప్రదాయం ఇది. తెలంగాణ తల్లి రూపాన్ని కవర్ పేజీ మీద ముద్రించిన మొట్టమొదటి పత్రిక ప్రజాతంత్ర. ఎడిటర్ దేవులపల్లి అజయ్. నమస్తే తెలంగాణ పత్రిక రాకముందు ఉద్యమ వార్తలను ప్రచురించిన ఏకైక పత్రిక వార్త. అయితే తెలంగాణ జాగృతి దీనికి 2008 ఇయర్లో జూన్ 6న కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి మేడి రాజీవ్ సాగర్. ట్యాంక్ బండ్ మీద లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ ఆడి సాంస్కృతిక కవాతు నిర్వహించింది. తెలంగాణ జాగృతి విభాగాలను అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లలో ప్రారంభించారు. ఇవి తెలంగాణ తల్లి విశేషం.